హాయ్ అండి, నేను మీ రెసిపీ రాంబాబు. ఈ వీడియోలో మన వ్యూవర్స్ కోసం షేర్వా ఎలా చేయాలో చూపిస్తాను. రెస్టారెంట్ స్టైల్లో పక్కా కొలతలతో ఇంట్లోనే సులభంగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. అందుకే షేర్వా అంటే తెలియని వాళ్ళ కోసం చెప్పాలంటే ఇది బిర్యానీలోకి, పలావ్లోకి, కొన్ని చోట్లయితే పరోటా లాంటి బ్రేక్ఫాస్ట్లో కూడా సర్వ్ చేస్తారు రెస్టారెంట్స్లో. చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుంది. మనకి బిర్యానీ ఎప్పుడైనా స్పైస్ తగ్గినప్పుడు ఇది వేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అయితే దీనికోసం ముందుగా ఒక పెనం తీసుకొని ఒక గుప్పెడు వేరుశెనగపప్పు, 1 టేబుల్ స్పూను తెల్ల ఆవాలు, 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి కూర వేసుకోండి. ఇప్పుడు వీటిని తక్కువ మంటలోనే పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. అప్పుడు అవి కలర్ మారి ఇలా కొంచెం బ్రౌన్గా అవుతాయి. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టి చల్లార్చుకోండి. ఇప్పుడు అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసి ఒక ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కల కింద తరిగి వేసుకోండి. అలాగే ఈ ఉల్లిపాయ బాగా కలుపుతూ ఫ్రై చేయండి, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. పచ్చివాసన పోయేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా కలిసేలాగా ఇలా కలుపుకుంటూ ఇంకొక నిమిషం ఫ్రై చేయండి. తర్వాత ఒక టమాటో ఇలా మీడియం సైజ్ ముక్కల కింద కట్ చేసి వాటిని వేసి ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. ఇదంతా లో ఫ్లేమ్ మీద, మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే చేయండి. ఇప్పుడు కొంచెం పుదీనా ఆకు కూడా వేసి వీటితో పాటు కలపండి. టమాటో బాగా మగ్గిందో లేదో చూసుకొని మగ్గిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని వేరుశెనగపప్పులాగే చల్లార్చుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఒక గ్రైండర్ జార్లో వేసుకొని దీంట్లోకి ఒక 100 ml దాకా మంచినీరు వేసుకొని గ్రైండ్ చేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్స్ నూనె తీసుకోండి. దీంట్లోకి ఒక బిర్యానీ ఆకు, ఒక దాల్చిన, 2 యాలకులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వీటిని ఒక 2 నిమిషాల దాకా ఫ్రై చేయాలి. మళ్ళీ లో ఫ్లేమ్ మీద తక్కువ మంటలోనే పెట్టుకొని చేయండి. ఎందుకంటే ఎక్కువ మంటలో పెట్టినప్పుడు కొన్నిసార్లు ప్యాన్ ఎక్కువ హీట్ అయిపోతే ఇవి మాడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక చేసుకున్నాం కదా ఆ పేస్ట్ వేసి శుభ్రంగా కలపాలి. ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ వంటలు పెట్టాను. రెస్టారెంట్స్లో దొరికే టేస్ట్లు ఇంట్లోనే హెల్తీగా ప్లస్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించాను. సో జాగ్రత్తగా చూడండి. నచ్చితే మాత్రం నాలాంటి చిన్న యూట్యూబర్స్ని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఎలా చేయాలి అంటే ఒక సబ్స్క్రైబు, వీడియో నచ్చితే లైక్, కామెంటు, అంతే. మాకు అదే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కొత్తిమీర పొడి, దాంతోపాటు 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఇంకా 3/4 టేబుల్ స్పూను ఉప్పు వేసి ఇవన్నీ కలిసేలాగా కలపండి. ఇవన్నీ బాగా కలవాలండి. సో ఒక 2-3 నిమిషాలు పట్టినా పర్లేదు, శుభ్రంగా కలిపేయండి. ఫ్రెండ్స్, చెప్పినట్లే మీకు ఒకవేళ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు చూశారు కదా, ఇదంతా కలిసి రంగు కూడా మారింది కదా. ఇప్పుడు దీన్ని కాసేపు అయితే ఉడకనివ్వాలి. దానికన్నా ముందు నేనైతే ఇంకో 200 ml నీళ్ళు వేసాను, 200 ml దాకా. మనం ఇందులో అయితే మిక్సీ కొట్టామో దాంట్లోనే వేసాను కాబట్టి ఆ రంగు అయితే వచ్చింది. ఇప్పుడు దీన్ని ముద్దన వాటర్తో కలిసేలాగా ఇంకోసేపు కలుపుకోండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేయండి. ఒక 5 నిమిషాలు అయితే బాగా ఉడకనివ్వండి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత మీరు చూసుకుంటే కొతలాడుతూ నీరు ఇంకా ఆ ముద్ద కొంచెం సపరేట్ అయి ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసేసి మళ్ళీ శుభ్రంగా కలిపేసేయండి. కొత్తిమీర లాస్ట్లో కంపల్సరీ వేసుకోండి. అప్పుడే మీకు మంచి స్మెల్, టేస్ట్ కూడా వస్తుంది. అసలు ఈ పాటికే మీకు స్మెల్కి వంట చేస్తున్నప్పుడు నోరు ఊరిపోతూ ఉంటుంది. సో చూశారు కదా, ఇలా శుభ్రంగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టకుండా అలా వదిలేయండి. అప్పుడు ఇంకా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు మన షేర్వా తీసి సర్వ్ చేసేసుకోవచ్చు, అంతే. మీకు షేర్వా అయిపోయినట్టే. మీదైతే టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ ఆదివారం పూట ఎప్పుడైనా బిర్యానీ చేసేటప్పుడు షేర్వా చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టేయండి.